ఏంటి వదినం మీద కొత్త రకమైన వంటకంతో వచ్చేసిందని చూస్తున్నారా? అవునండి. కొత్త రకమైన వంటకమే. ఇది నేను సొద్దపిండితో చేశానంటే నమ్ముతారా? టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, లేదా పిల్లలకి మిల్లెట్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారో తప్పక ట్రై చేయండి. దీనికి స్టవ్ ఆన్ చేసుకొని, కడాయిపై 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి కలిపేసేయండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కలిపేసేయండి. క్యారెట్ కానీ, సొరకాయ కానీ, బీట్రూట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది బాగా తురుము పట్టేసి ఇందులో వేసి కలిపేయండి. తర్వాత గ్రీన్ పీ, కార్న్, బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా కలిపేసుకోవాలి. నేను ఇవాళ ఇక్కడ 1 కప్ సొద్దపిండి తీసుకున్నాను. దానికి మనం 2 కప్పుల వాటర్ వేసుకుంటాము. సో 2 కప్పుల వాటర్ వేసుకొని ఈ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు సొద్దపిండి వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని స్లోగా బాగా ఉండలు కట్టకుండా బాగా తిప్పేసుకోండి. ఇది కొంచెం దగ్గర పడ్డాక ఒక అరకప్ కొబ్బెర, 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపేసుకొని చల్లారనివ్వండి. ఆ తర్వాత ఒక బటర్ పేపర్ మీద రొట్టెల్లాగా బాగా ఒత్తేసుకోండి. తర్వాత పెనం మీద వేసి అటువైపు ఇటువైపు బాగా కాల్చుకొని చేసుకోండి. ఎవరన్నా పిల్లలకి కావాలంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నాన్ స్టిక్ ప్యాన్ మీద కాల్చేసుకోండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి.